హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు సదరన్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, సదరన్ సర్టిఫికేట్ అంటే వికలాంగులకి ప్రభుత్వము వికలాంగులుగా గుర్తించే సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్ ఇంతకుముందు మీ సేవలో మాత్రం అప్లై చేసేవాళ్ళు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓపెన్ సైట్లో అనేది ఇచ్చేశారు. సో మనము ఎవరైనా సరే ఈ సర్టిఫికేట్ అయితే మనం అప్లై చేయొచ్చు. వికలాంగులకి ఈ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుంది. సో మరి ఆ సర్టిఫికేట్ని ఎలా అప్లై చేయాలో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ కంప్యూటర్లో క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. సో క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో యూడిఐడి అని సెర్చ్ చేయండి. సో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. సో మనకి వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ పైన అప్లై ఫర్ యూడిఐడి అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత కింద ఉన్న బాక్స్లో టిక్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇట్లా 5 ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో 5 ఆప్షన్ గురించి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంతకుముందు ఎప్పుడు కార్డ్ అప్లై చేయకపోతే ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో రెండోది ఏంటంటే, మనకి సదరన్ సర్టిఫికేట్ కాకుండా యూడిఐ సర్టిఫికేట్ లేకపోతే రెండో ఆప్షన్ చేసుకోవాలి. సో మూడో ఆప్షన్ ఏంటంటే, మన యూడిఐడి కార్డు అప్లై చేసినా కూడా రిజెక్ట్ అయినప్పుడు ఈ మూడో దాని మీద క్లిక్ చేయాలి. అలాగే నాలుగో దాంట్లో ఏంటంటే, కార్డు ఉన్నా కూడా కొత్త కార్డు కోసం మనం అప్లై చేయాలంటే నాలుగో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఐదోది ఏంటంటే, మన పెండింగ్ ఆప్షన్లో ఉంటే మన పెండింగ్ మీద క్లిక్ చేయాలి. కొత్తగా అప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అప్లై విత్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది. సో దాన్ని మీద సెలెక్ట్ చేసుకొని ఆ బాక్స్లో ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చర్ కోడ్ అని అడుగుతుంది. సో ఆ క్యాప్చర్ కోడ్ని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత బాక్స్ టిక్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో మనకి కస్టమర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది ఇక్కడ. సో వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. అప్లికెంట్ మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత దాని కింద గార్డియన్ అడుగుతుంటుంది. సో గార్డియన్ అంటే వాళ్ళకి తండ్రి కానీ తల్లి కానీ లేకపోతే భర్త కానీ గార్డియన్ అవుతారు. సో ఇక్కడ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళు లేకపోతే గార్డియన్ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ రిలేషన్ విత్ పర్సన్ అని ఉంటుంది. సో ఇక్కడ గార్డియన్ వాళ్ళు ఏమవుతారు? ఫాదర్ అవుతారా, మదర్ అవుతారా, బ్రదర్ అవుతారా, లేకపోతే వీళ్ళకి వైఫ్ అవుతారా అని ఉంటుంది. సో ఇక్కడ అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దాంట్లో నేమ్ ఆఫ్ ది గార్డియన్ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళకి గార్డియన్ నేమ్ ఏంటో ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో గార్డియన్ నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత గార్డియన్ ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. సో ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మనకి పక్కన ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో క్యాండిడేట్ ఫోటో అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో నేను ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో అలాగే ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ ఉంటుంది. సో సిగ్నేచర్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత సో కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత సో ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయమంటుంది. సో ఇక్కడ నేను ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ 100 KB అని అడుగుతుంది. సో 100 KB లోపు ఉండాలి కాబట్టి నేను ఇప్పుడు ఆధార్ కార్డ్ని 100 KB లోకి మారుస్తున్నాను. సో ఇప్పుడు న్యూ ట్యాబ్ తీసుకోండి. న్యూ ట్యాబ్ తీసుకున్న తర్వాత సెర్చ్ బాక్స్లో పీడిఎఫ్ సైజ్ రెడ్యూసర్ అని సెర్చ్ చేయండి. సో వచ్చిన వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇక్కడ మన పీడిఎఫ్ని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ నేను పీడిఎఫ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద కంప్రెస్ పీడిఎఫ్ అని ఉంటుంది. సో, కంప్రెస్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి. సో, మనకి పీడిఎఫ్ అనేది కంప్రెస్ చేస్తుంది. ఇక్కడ డౌన్‌లోడ్ కంప్రెస్ పీడిఎఫ్ అని ఉంటుంది. సో, దాన్ని డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. సో, నేను ఇక్కడైతే డౌన్‌లోడ్ అయితే చేశాను. సో, చూసారా ఇక్కడ కూడా 90 కేబీలనే మనకి కంప్రెస్ అయితే అయిపోయింది. సో, ఇప్పుడు అప్లికేషన్‌లోకి రండి. సో, అప్లికేషన్‌లోకి వచ్చిన తర్వాత సో, ఇప్పుడు కంప్రెస్ చేసిన ఆధార్ కార్డ్‌నైతే ఇక్కడ నేను అప్‌లోడ్ చేస్తున్నాను. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే సో, ఇక్కడ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. మీ డిస్ట్రిక్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ కాబట్టి ఖమ్మంని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, తర్వాత మండలం ఉంది కదా! సో, మనకి సబ్ డిస్ట్రిక్ట్ అంటారు. సో, సబ్ డిస్ట్రిక్ట్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సబ్ డిస్ట్రిక్ట్ అయిపోయిన తర్వాత విలేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పిన్ కోడ్‌ని సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రోల్ అయితే చేయండి. సో, ఇప్పుడు మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఒకసారి పైనుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో, చెక్ చేసుకున్న తర్వాత మనకి కింద స్క్రోల్ చేస్తే డిసేబిలిటీ డీటెయిల్స్ అని ఉంటుంది. సో, డిసేబిలిటీ డీటెయిల్స్ దగ్గరికి స్క్రోల్ చేస్తున్నారండి. సో, ఇక్కడ డిసేబుల్స్‌లో మనకి నెంబర్ ఆఫ్ డిసేబుల్ టైప్స్ అయితే చూపిస్తాయి. సో, ఇక్కడ నేను లోకోమోటివ్ డిసేబిలిటీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, లోకోమోటివ్ డిసేబిలిటీ అంటే సో, నరాలకి సంబంధించిన వ్యాధి అన్నట్టు. సో, నేను ఇక్కడ లోకోమోటివ్ డిసేబిలిటీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఒకవేళ మీకు ఇక్కడున్న వ్యాధుల పేర్లేంటో తెలవకపోతే మీరు గూగుల్‌లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ నేను లోకోమోటర్ డిసేబిలిటీ గురించి సెర్చ్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనకి వచ్చిన దాంట్లో మనకి నరాలకు సంబంధించింది కాబట్టి, మూవ్‌మెంట్‌కి సంబంధించింది కాబట్టి, సో, నేను సెలెక్ట్ చేసుకున్నది కూడా కరెక్టే కాబట్టి, నేను ఇక్కడ లోకోమోటర్ డిసేబిలిటీ సెలెక్ట్ చేసుకున్నాను. సో, దాని తర్వాత మనకి ఈ వ్యాధి అనేది ఎలా వచ్చింది? బై బర్త్ వచ్చిందా? యాక్సిడెంటల్‌గా వచ్చిందా? అని అడుగుతుంది. సో, నేను ఇక్కడ బై బర్త్ అయితే లేదు కాబట్టి, యాక్సిడెంటల్‌గా వచ్చింది కాబట్టి యాక్సిడెంట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇది ఫస్ట్ నుంచి బై బర్త్ వచ్చిందా అని అడుగుతుంది. సో, ఇక్కడ బై బర్త్ రాలేదు కాబట్టి నేను ఇక్కడ నో అయితే పెట్టాను. సో, దాని తర్వాత మనకి ఈ ప్రాబ్లమ్ ఎప్పటి నుంచి ఉంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఉందని అడుగుతుంది. సో, ఇక్కడ నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో కూడా నేను ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో మనకి మీరు వేరే డిస్ట్రిక్ట్‌లో గాని, వేరే స్టేట్‌లో గాని ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారంటే నో అని పెట్టండి. దాని తర్వాత హాస్పిటల్ మీకు దగ్గరగా ఉన్న హాస్పిటల్ నేమ్ అయితే అడుగుతుంది. సో, ఇక్కడ మనకి దగ్గరగా ఉన్న హాస్పిటల్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత కొన్ని ఎంటర్ చేసి ఒకసారి పైకి స్క్రోల్ చేసి చెక్ చేసుకోండి డీటెయిల్స్ అన్నీ. సో, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్న తర్వాత కిందకొచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో, మనం ఇక్కడ నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, మనం ఏమన్నా ఎంటర్ చేయకుండా ఏమన్నా ఉంటే మనకి ఇక్కడ సబ్మిట్ మీద కొట్టగానే మనకైతే ఇక్కడ చూపిస్తుంటుంది. సో, ఇక్కడ నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సో, ఇక్కడ చూడండి ఒక ఎర్రర్ అయితే చూపిస్తుంది. అంటే నేను ఇక్కడ గార్డియన్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయలేదు. సో, ఇక్కడ నేను గార్డియన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో, నంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనకి ఫైనల్ సబ్మిషన్‌కొచ్చింది. సో, ఇక్కడ కిందకి స్క్రోల్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో, ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి సబ్మిట్ అనేది అయిపోతుంటుంది. సో, కొన్నిసార్లు ఇక్కడ ఆల్రెడీ మన ఆధార్ కార్డ్ నెంబర్ యూజ్ అని ఉంటుంది. సో, మీరు కంగారైతే పడబాకండి. సో, చూసారు కదా! ఇట్లా మనకి సబ్మిట్ అయినట్టు వస్తుంది. సో, ఇక్కడ మీరు డౌన్‌లోడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే రిసిప్ట్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఈ 2 కూడా మనము కస్టమర్‌కి ప్రింట్ అయితే ఇవ్వాలి. సో, మనం ప్రింట్ ఇచ్చిన తర్వాత ఒక నెలలోపు వాళ్ళకి హాస్పిటల్ నుంచి అయితే కాల్ వస్తుంది. సో, కాల్ వచ్చిన తర్వాత
ఈ 2 రిసిప్ట్‌లు తర్వాత ఆధార్ కార్డ్‌ని తీసుకొని కస్టమర్ అయితే హాస్పిటల్‌కి వెళ్తాడు. సో, ఆయన డిసేబిలిటీని బట్టి వాళ్ళకి సదరం సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంటుంది. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మీ సేవకి వెళ్ళకుండానే సదరం సర్టిఫికేట్ అయితే అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ. Yeah.